అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీలో అయితే ఎండలో తీవ్రత అయితే పెరిగింది. నడివేసవి రాకముందే రోళ్లు పగిలే విధంగా అయితే ఎండలు చూపిస్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో ఈ హీట్ టెంపరేచర్స్ ఎంతవరకు నమోదవుతాయి, అసలు ఏ విధంగా నమోదవుతాయని చెప్పి మనతో పాటు వాతావరణ శాఖ అధికారి మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏపీలో చూస్తుంటే ఎండల తీవ్రత అయితే ఎక్కువ ఉన్నాయి, ఏమంటారు, ఏ విధంగా చూసుకోవచ్చు? సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలలు సమ్మర్ సీజన్గా ఐఎండీ గుర్తించింది. అదేవిధంగా ఈ 3 నెలల్లో క్రమేపీ మ్యాక్సిమం టెంపరేచర్స్ లేదా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది క్లైమటలాజికల్గా జరిగే సీనే. కానీ ప్రజెంటు వాతావరణం ఆంధ్రప్రదేశ్లో కోస్తా జిల్లాల్లో, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో వాతావరణం రాగల 5 రోజుల్లో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత అమరావతిలో 38 డిగ్రీలుగా నమోదైంది. విజయవాడలో అనగా గన్నవరం ఎయిర్పోర్ట్ 37.5 రికార్డైంది. విజయవాడ అలాగే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న నందిగామలో 37 డిగ్రీలు, జంగమహేశ్వరపురం 36 డిగ్రీలు, బాపట్ల, ఒంగోలులో 37 డిగ్రీలుగా నమోదైంది. ఇవి సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 1-2 చోట్ల ఎప్రిషియబుల్లీ అబవ్ అంటారు. అంటే 3.1 నుంచి 5 డిగ్రీల వరకు అత్యధికంగా నమోదవడం జరిగింది. ఈ ఉష్ణోగ్రతలు పగటి ఉష్ణోగ్రతలు, అలాగే అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉంది. రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ జిల్లాలలో 2 నుంచి 4 డిగ్రీలు గరిష్టంగా సాధారణ ఉష్ణోగ్రతల కన్నా అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో కొన్ని చోట్ల హాట్ అండ్ హ్యూమిడ్, కొన్ని చోట్ల హాట్ అండ్ డ్రై వాతావరణం ఉండే అవకాశం ఉంది. అంటే పొడిగా, కొంచెం వేడిగా కూడా ఉండే అవకాశం, అక్కడక్కడ వేడితో పాటు కొంచెం తేమ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని జిల్లాలకు హాట్ అండ్ హ్యూమిడ్ ఉండే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇటువంటి హాట్ వెదర్ సీజన్లో ముఖ్యంగా బాహ్య వాతావరణంలో పనిచేసేవారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యధిక సమయంలో ముఖ్యంగా డే టైం 10 గంటల నుంచి 3-4 గంటల వరకు ఎక్కువ ఎండలో తిరగకుండా ఉంటే మంచిది. అలాగే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్, ఓఆర్ఎస్ లిక్విడ్స్ లేదా వాటర్ కూడా తీసుకొని కొంచెం షెల్టర్స్ దగ్గర ఉంటే వాళ్ళు ఈ వేడి వాతావరణం నుంచి తమను రక్షించుకోవడం జరుగుతుంది. అయితే సాధారణ ఉష్ణోగ్రత కన్నా చాలా ఎక్కువ లేనప్పటికీ 2-4 డిగ్రీలు కూడా భరించలేని వారు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఇది సార్, ఈ ఎండలు ఇంకా తీవ్రత పెరగకముందే ఈ టెంపరేచర్ అయితే ఎక్కువ అని చెప్పి ప్రజలు అయితే భావిస్తున్నారు. దీనికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా సార్? ఏమీ లేదండి, ఇది నార్మలే. నిజానికైతే మేము కంపేర్ చేయాలంటే నార్మల్ మ్యాక్సిమం టెంపరేచర్స్ నుంచి కంపేర్ చేసినట్టయితే 2 నుంచి 4 డిగ్రీలు ఉన్నట్టయితే అది హీట్ వేవ్ కాదు. 4.5 డిగ్రీలు దాటినట్టయితే అది కూడా కోస్తా ప్రాంతాల్లో 37 డిగ్రీలుగా ఉండి మినిమం, వాటి నుంచి సాధారణ టెంపరేచర్స్ కన్నా 4.5 డిగ్రీల కన్నా ఎక్కువ ఉన్నట్టయితేనే హీట్ వేవ్ కింద కన్సిడర్ చేయాలి. అలాగే నార్మల్ ప్లేన్స్లో లైక్ ఇంటీరియర్ ప్రాంతాల్లో 40 డిగ్రీలు నమోదై ఉండాలి. అది డీవియేషను ఫ్రమ్ నార్మల్ అరౌండ్ 4.5 మినిమం ఉన్నట్టయితే అప్పుడు మీరు హీట్ వేవ్గా డిక్లేర్ చేయడానికి అవుతుంది. అంతవరకు కూడా ఇది డిస్కంఫర్ట్ వెదర్గానో, హాట్ అండ్ హ్యూమిడ్గానో, హాట్ అండ్ డ్రైగానో మేము క్లాసిఫై చేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడైతే వాతావరణం క్రమంగా వేడెక్కుతుంది అన్నది మాత్రమే చెప్పగలుగుతాం. ఇది ప్రధానంగా రాష్ట్రంలో అయితే 1 నుంచి 2 పాయింట్లు పెరిగి ఈ వాతావరణం అయితే మార్పు అయితే వచ్చింది. కానీ అది పెద్దగా వాతావరణం మార్పు అయితే కాదు. ఏదేమైనా ఈ టెంపరేచర్స్కి ప్రజలు తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ ఎండల తీవ్రత బట్టి డీహైడ్రేషన్, ఓరల్ డీహైడ్రేషన్ అవి తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రావణ్ కుమార్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ వాతావరణ కేంద్రం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.